అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ వంటకము పోటు మొక్కలతో గుడాలు ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి. తెలంగాణలో పల్లెటూరు వాతావరణంలో ఉండేటువంటి వారికి పోటు మొక్కల గురించి తెలుస్తూ ఉంటుంది కదండి. కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి. పోటు మొక్కలు అంటే కొంచెం ఎండబెట్టినటువంటి మొక్కలు అనమాట. ఇవి స్వీట్ కార్న్ తర్వాత మొక్కజొన్న కంకులకి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే అవే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవి కాదండి. వీటిని ఎండబెడతారు. కొంచెం రఫ్గా ఉంటుంది. వీటిని ఏంటంటే ఎండలో ఎండబెడతారు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి. వీటిని మనం ఉడికించుకొని తర్వాత చిరుతిండిగా ఉంటూ ఉంటాం. అంతే కదండి. సరే, ప్రొసీజర్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ 4 కప్పుల పోటు మొక్కలనైతే తీసుకొని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నీళ్ళల్లో సోక్ చేయాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే కొంచెం స్మూత్నెస్ అవుతుంది. తర్వాత ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను చిన్న కప్పుడు అలసందలను కూడా నానబెట్టుకున్నానండి. వీటిని ముందు రోజుగా నానబెట్టాల్సిన పని లేదు. ఒక 2 గంటల ముందు మనం కుక్ చేయడానికి 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నెక్స్ట్ డే అనమాట ఇది మార్నింగ్ ముందుగా నానబెట్టిన వాటర్ అంతా తీసేసి ఈ పోటు మొక్కలను ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అలసందలను కూడా నీళ్ళని తీసేసి దీంట్లో వేసుకొని ఇప్పుడు ఫ్రెష్ వాటర్ని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ లెక్కన వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మనము ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్స్ అయితే రానివ్వాలండి. ఎన్ని విజిల్స్ అంటే దాదాపు 5 నుంచి 6 విజిల్స్ అయితే నేను వేశాను ఇక్కడ. మీరు ఇంకా 10 విజిల్స్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మెత్తగా ఉడికితే డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది కాబట్టి మీరైతే చూసుకుంటూ విజిల్స్ పెట్టండి. నేనైతే ఇక్కడ 6 విజిల్స్ వరకైతే పెట్టాను. తర్వాత లిడ్ తీసేసి ఒక జల్లెల్లో వేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా పప్పులాగా చేస్తే కూడా బాగోదు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ ఒక పెద్ద సైజు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. కానీ హెల్త్ వైజ్గా మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పోటు మొక్కలతో. ఏంటంటే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది. చాలామందికి ఈ పోటు మొక్కల గురించి తెలియదండి. కానీ పల్లెటూరు వాతావరణంలో ఉండేవారికైతే ఈజీగా తెలిసిపోతుంది. కరీంనగర్, నిజామాబాద్ లాంటి ఏరియాలో వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతాయి ఈ పోటు మొక్కల గురించి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్ అన్నింటినీ మంచిగా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని వేసేసుకొని వెల్లుల్లి రెబ్బని పెద్ద సైజు ఒకటి తీసుకొని దాన్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు గుప్పెడు వేసుకొని మన పోపు దినుసులు ఉంటాయి కదా, జీరా, ఆవాలు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం వేగే వరకు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా, నేను ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ వాటిని పోటు మొక్కలను ఉడికించేప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. సో ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ వేసాను. ఉప్పు చూసుకుంటూ రుచికి సరిపడినంతగా వేసుకొని ఎర్రమిర్చి కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కలర్గా ఉంటుంది, కొంచెం స్పైసీ ఉంటే బాగుంటాయి ఇవి. కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ముందుగా ఉడికించినటువంటి పోటు మొక్కలు, అలసందలని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక్కసారి మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇంకా దించేయడమే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పోటు మొక్కల గుడాలు అయితే రెడీ అయిపోయాయి. తెలంగాణలో దావతులలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ పోటు మొక్కల గుడాలని. మరి దీనికి సైడ్ డిష్గా మనం ఏం తీసుకోవాలి అంటే ఆబ్వియస్లీ చికెన్ అండి. చికెన్ సూప్ అయితే చాలా బాగుంటుంది. మటన్ సూప్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాన్ వెజ్లోకి అయితే ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మేమైతే చికెన్ సూప్ చేశానండి. వేడివేడిగా స్పైసీ చికెన్ సూప్లోకి తీసుకుంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా పోటు మొక్కలు ఎక్కడైనా విలేజ్లో వెళ్ళినప్పుడు కనిపిస్తే మాత్రం తీసుకొని ఈ విధంగా ఒక హెల్తీ రెసిపీని అయితే ఈవినింగ్ స్నాక్గా ట్రై చేయండి. ఇట్స్ పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీ. సో ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా పోటుబెట్టిన మొక్కలతోటి అలసందలు, బొబ్బర్లు, చిక్కుళ్ళు వేసి చాలామంది ఈ విధంగా గుడాలు వేసుకుంటూ ఉంటారు. మీ ఏరియాలో ఈ విధంగా ఎప్పుడైనా చేసుకున్నారా నాకు తెలియజేయండి.